మజాక మూవీ చూసి అయితే మజా అయితే వచ్చింది. హాయ్ గైస్, ఇప్పుడు నేను మజాక మూవీ చూడడం జరిగింది. రావు నక్కిన సినిమా చూపిస్తాం అమ్మ ధమాకా మూవీ అయితే తీశారని చెప్పుకోవచ్చు. సో నేను లోకల్ కూడా ఈ డైరెక్టరే తీశారు. సినిమా అయితే చాలా బాగుంది. హీరో వచ్చేసి సందీప్ కిషన్, హీరోయిన్ రితువర్మ. సో మన రావు రమేష్ కానీ జాంపళ్ళు కానీ సో వీళ్ళిద్దరు, తర్వాత మన ఆది. సో వీళ్ళ డైలాగ్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అజంత పరంగా మొత్తం వినోదంతో కామెడీ ఉంటుంది సినిమా. కామెడీ వేణుమా కామెడీ ఇరుకు, సాంగ్స్ వేణుమా సాంగ్ ఇరుకు, ఫైట్స్ వేణుమా ఫైట్ ఇరుకు. ఈ విధంగా ఈ మూవీ అయితే పవర్ ప్యాక్ ఉందని చెప్పుకోవచ్చు. సో మన సందీప్ కిషన్కి ఎప్పటి నుంచి ఒక హిట్ కోసం తను ఎప్పటి నుంచి వెయిట్ చూస్తున్నారు. సో ఇది ఖచ్చితంగా ఒక హిట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో సందీప్ కిషన్కి ఇప్పుడు పీపుల్ స్టార్ అయినా ఒక ట్యాగ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దానికి జస్టిఫై చేస్తూ ఈ మూవీ అయితే ఉండబోతుంది. ఈ మూవీ చూస్తే మీకు పక్కా మీరు ఒక లవర్తో కానీ ఒక డాడీతో అనుభూతి చెందుతారని చెప్పుకోవచ్చు అనమాట. సో సందీప్ కిషన్ గారు ఎప్పుడు లేని విధంగా కొత్తగా కనబడుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ మూవీ పక్కా తను కంబ్యాక్ రావాలి. సో తను ఎన్నో మూవీలు చేశారు కానీ చాలా వరకు తనకు హిట్లు లేక చాలా సతమతం అవుతున్నారు. ఇది ఒక జెన్యూన్ అండ్ ఇప్పటి వరకు లేని ఒక పీపుల్ స్టార్ అనే ట్యాగ్ కూడా రావడం జరిగింది. సో హిట్ డైరెక్టర్ వచ్చేసి ధమాకాతో 100 crores అయితే తను కొల్లగొట్టారని చెప్పుకోవచ్చు. దాని తర్వాత సాలిడ్ మూవీ అయితే ఈ మూవీతో వచ్చారు. సో ఇదే విధంగా ఈ మూవీ మీకు చాలా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే పోతుంది అనమాట. మహాశివరాత్రికి ద బిగ్గెస్ట్ అండ్ బ్లాక్ బస్టర్ మూవీ అంటే ఇదే అని చెప్తానమాట. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.